ప్రేమమయుండు శ్రీధరుడు ప్రేమమయుండు శ్రీధరుడు ప్రేమయే ఆతని దివ్య రూపము. ఆ ప్రేమ యొకింతయైన వివరింపగలేక జగంబునందు తత్కామిత తత్పదార్థమెటు చేకురునయ్య మానవా చేకురునయ్య మానవా. ప్రేమమయుండు శ్రీధరుడు ప్రేమయ ఆతని దివ్య రూపము. ఆ ప్రేమ యొకింతయైన వివరింపగలేక జగంబునందు తత్కామిత తత్పదార్థమెటు చేకురునయ్యా సత్పదార్థమెటు చేకురునయ్యా. God is love, is the very embodiment of love. In this world, we are not able to understand a fraction of this love. Without understanding it, how do you expect to realize the truth and fulfill your ambitions? ప్రేమ స్వరూపులారా, Embodiments of love. శాంతము, సఖ్యము, దాస్యము, అనురాగము, వాత్సల్యము, మధురం ఇవన్నీ కూడా ప్రేమ యొక్క పర్యాయ పదములే. Peace, friendship, servitude, affection, love, these are all the synonyms of the basic principle of love. ప్రేమను మానవుడు ఎంత అభివృద్ధిగా అవించుకున్నో అతనికి అంత ఆనందము లభిస్తుంది. The more man develops love, more blissful he would be. మానవుడు ఆనంద పిపాసి. Man aspires to be blissful. నిరంతరము కూడాను మానవుడు ఆనందమును ఆశిస్తుంటాడు. Man wants to be happy always. కారణమేమిటి? Why? మానవుడు ఆనందమునందే పుట్టినాడు, Man is born out of this. ఆనందమునందే జీవిస్తున్నాడు, He lives in bliss. ఆనందమునందే అంత్యమవుతున్నాడు. He ends his life in bliss. ఈ ఆనందమే దైవ స్వరూపము. Bliss is God. ఇట్టి దైవత్వాన్ని మానవుడు తనయందే ఉంచుకొని బయట ప్రపంచం నందు వెతకడానికి ప్రయత్నిస్తున్నాడు. Divinity is latent within man, but man is in search of the divine in the outside world. మానవుని వదలి ఏ ఆనందం కూడాను ఎచ్చట కూడాను మనకు లభ్యం కాదు. Leaving man on one side, you don't get bliss anywhere else. చదువులో ఆనందమున్నదని అనేక విధముల శ్రమ పడుతున్నాడు. Man strains himself that he would be happy by learning. ఉద్యోగంలో ఆనందమున్నదని అనేక ప్రయత్నములు చేస్తున్నాడు. He makes every effort to take a job so as to be happy. పదవులలో ఆనందమున్నదని పదవి కోసమే అనేక విధముల పాటు పడుతున్నాడు. He struggles hard to occupy exalted positions thinking that you would be happy. కానీ గృహస్థ ధర్మమునందు ఆనందమున్నదని తాను గృహస్థుడు అవుతున్నాడు. He thinks that he will be happy if he enters into family life. కానీ ఈ విధముగా ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ ఆనందమునకు మాత్రము అతను అత్యంత దూరం అవుతున్నాడు. In spite of all these repeated efforts, he is far off from this happiness. భగవంతునికున్న సమస్త నామములు ఎందుకును సచ్చిత్ ఆనందం అనేటువంటిది అత్యుత్తమమైనటువంటి నామము. Of all the attributes of names of God, Satchit Ananda is the most precious. ఇట్టి ఆనందమును మానవుడు పొందవలనన్నా ఈ సచ్చిత్ ఆనందమునే అనుసరించాలి. If man is to attain that bliss, one has to follow this path of Satchit Ananda. అనగా త్రికాలములు యందు త్రిలోకములు యందు మారనటువంటి సత్యమే సత్. Sat is the truth that remains the same
in all the three worlds and in all the three periods of time. అట్టి సత్తును మనం కొనగలవాలన్నా సత్య మార్గమునందే దీనిని అనుభవించాలి. In order to know this truth, one has to tread along the path of truth. చిత్ అనగా పరిపూర్ణ జ్ఞానమే. Chit is total knowledge. ఇట్టి పరిపూర్ణ జ్ఞానం చేతనే పరమాత్మను మనం పొందాలి. Out of this total understanding, you can attain the divine. ఈ సత్ చిత్ ఆనందం ఎక్కడ ఉందనో అక్కడే మానవునికి బ్రహ్మానందం ప్రాప్తిస్తుంది. Where these three principles, Sat Chit Ananda, exist, there is supreme bliss, Brahmananda. మానవుడు దైవాన్ని పొందే నిమిత్తమై అనేక సాధనలు చేస్తున్నాడు. Man takes to spiritual pursuit to నవ reach God. విధములైన మార్గమును అనుసరిస్తున్నాడు. He follows ninefold path. కానీ ఇవి కేవలము తాత్కాలిక తృప్తి నిమిత్తమే కానీ ఇవి కాదు ఆనందాన్ని అందించేటువంటిది. They all give him temporary satisfaction and not the bliss in total. ఇది ప్రాకృతమైనటువంటి యొక్క సాధనలు. They are all physical pursuits. ఈ ప్రవృత్తి యొక్క సాధనను నీవు విరమించుకున్నప్పుడే నివృత్తి అయినటువంటి నిత్య ఆనందము మనకు ప్రాప్తమవుతుంది. When once you give up this external trend and path and take to inward path, you will attain bliss. అట్టి నిత్యానందమును అట్టి బ్రహ్మానందమును అట్టి అద్వైతానందమును అనుభవించబడిన వారు సత్ చిత్తును అనుసరించాలి. Those that want this eternal, supreme, non-dual bliss, one should follow this path of Satchit Ananda. కనుక ఇట్టి ఆనందం మనకు లభించవలనన్నా సత్య మార్గమునందే మనం ప్రవేశించాలి. In order to reach this blissful state, one has to follow the path of truth. సత్యమే ప్రత్యక్ష దైవము. Truth is God. ఈ సత్యము సర్వత్రా నిండినటువంటిది. Truth is everywhere. ఇది ఒక దేశమునకు ఒక కాలమునకు ఒక ప్రమాణమునకు చెందినటువంటిది కాదు. Truth is beyond time and space, beyond all estimates. కాలాతీతమైనటువంటి సత్యము. It transcends time. దేశాతీతమైనటువంటి సత్యము. It's beyond space. గుణాతీతమైనటువంటి సత్యము. Truth is attributeless. అట్టి సత్యాన్ని మనం అనుసరించినప్పుడే సత్ అనేటువంటి ఆనంద స్వరూపుణ్ణి మనం పొందగలము. When once we follow truth, naturally we can attain God, the embodiment of truth. దీనినే వేదము ఉత్తరే ఆత్మనాత్మానాం ఉద్ధరే ఆత్మనాత్మానాం అన్నారు. నిన్ను నీవు ఉద్ధరించుకో. The Veda says that you have to work for your own emancipation. నీ సత్యాన్ని నీవు గుర్తించుకో. You should know your truths. నీ హృదయాన్ని నీవు పరిశీలించుకో. Investigate your own heart. అందులో నీకు ఆనందం లభ్యమవుతుంది. There lies the bliss. కేవలం శరీరంతో చేసేటువంటి కార్యములన్నీ కూడాను కేవలము ఒక తాత్కాలిక తృప్తిని అందించేటువంటివి. All physical paths confer the temporary satisfaction. కనుక ఈ దేహమునకు పిండము అని ఒక పేరు. This body is called Pindamu. పిండమనగా బాడీ ది టెంపుల్ ఆఫ్ గాడ్. ఇది మానవులకు ఒక విధమైనటువంటి యొక్క అనుభూతిని అందించేటువంటి మార్గము. Pindamu is the one that speaks that the body is the temple of God that gives him happiness to some extent. కనుక ఈ టెంపుల్ అయినటువంటి ఈ దేహమును భగవత్ అర్పితము గావించటమే నిజమైన సాధన. True spiritual path lies in offering this body to God. మానవులకు చతుర్విధ పురుషార్థములని చెప్పగలుగుతున్నారు. Man has four primary objectives in life. ధర్మ, అర్థ, కామ, మోక్షములు. ఈ నాలుగు కూడాను పురుషార్థ ధర్మములు అని చెప్తూ వచ్చారు. The four objectives of life are righteousness, the wealth, the desire and liberation. ఈ నాలుగు పురుషార్థములు కూడాను ప్రవృత్తి మార్గమునందు మనకు శాంతి సంతోషాన్ని అందిస్తుంది. These four objectives give us the peace and enjoyment in the external way. ఈ ప్రాకృతమైన జీవితమునకు శాంతి సుఖములను అందిస్తున్నాయి. In this physical world, they give us the peace. ఈ and భౌతికమైన లోకమునకు సుఖములను అందిస్తున్నాయి. in this world, it gives us all comfort. కానీ ఇది కాదు మన సుఖము. This is not true happiness. పరమ ప్రేమ అనేటువంటిది ఐదవ పురుషార్థం ఉంటున్నది. There is fifth objective of life, the supreme love. భగవంతుణ్ణి ప్రేమించేటువంటి మార్గమునకు ప్రేమ శాస్త్రము అని ఒకటి ఉంది. It is the science of love that makes you love God intensely. ఈ ప్రేమ శాస్త్రమును ఎవరు చక్కగా అర్థం గావించుకుందరో అట్టి వారికి అందులోనే ముక్తి మనకు లభిస్తుంది. The one that who goes through the sacred text of love will find liberation. ముక్తి అనగా ఏమిటి? What is liberation? అనగా తన జీవితమునకు ప్రవృత్తి మార్గమునందు ముక్తాయం గావించుకున్నదే ముక్తి. Mukti, the liberation, means that which would put an end to external happiness pursuits.
భగవంతుడికి ఏది మనం అర్పితం చేయాలి? What is to be offered to God? అనగా దేవుడు నివసించేటువంటి ఈ దేహమును, ఈ భవనమును, ఈ యొక్క గృహమును, ఈ యొక్క దేవాలయమును భగవంతునికే అర్పించాలి. Body is the temple of God, where God dwells in within. It has to be offered to Him. దీనినే పితృదానము అన్నారు. This is called Pitrudhanamu అనగా పితృపిండము. or Pitrupindamu. ఈ పిండమే దేహము. This Pindamu is the body. దీనిని దైవమునకు అర్పించడమే ముక్తి. Offering this Pindamu, the body, to God is Mukti, liberation. అనగా ఈ దేహముతో ఆచరించేటువంటి సర్వకర్మలు కూడాను దైవార్పితమైన భావముతో మనము చేయాలి. It only means that all our actions that we do with this body must be offered to God. ఇది 5వ పురుషార్థమైనటువంటి శాస్త్రము. This is the 5th sacred text of love. ఇట్టి శాస్త్రమును బోధించే నిమిత్తము, To teach this sacred text of love, పవిత్రమైన ప్రేమను అందించే నిమిత్తము, to pass on this sacred love, ఈ ప్రేమను సర్వత్రా చాటే నిమిత్తము, to publicize this love, ఈ మకరందమును బోధించే నిమిత్తము to make you the drink in the nectar of love, భగవంతుడే, నిరాకారి అయిన భగవంతుడే గోలోకము నుండి భూలోకమునకు స్వరూపమై దిగి వస్తున్నాడు. the formless God descends down on earth with a form. అట్టి దిగి వచ్చినటువంటి దినమనే దైవం యొక్క పుట్టిన పండుగ అని చెప్పుకుంటున్నాం. The day of descent of God on earth is the birthday of God. ఎందుకోసం వస్తున్నాడు భగవంతుడు? Why does He incarnate? ఈ మాధుర్యాన్ని, ఈ మధురత్వాన్ని మానవత్వానికి అందించి తద్వారా మత్తును కల్పించి ఉన్మత్తులు గావించి సదోన్మత్తులు కావడానికి వస్తున్నాడు. God descends on earth to make the humanity drinking the nectar, enjoy the sweetness of the divinity and conduct themselves. ఈ మాధుర్యాన్ని భుజించినటువంటి వ్యక్తి కేవలం ఉన్మత్తుడైపోతున్నాడు. The one who drinks the sweet nectar తాదాత్మ forgets భావన himself. పొందుతున్నాడు. He identifies with God totally. దీనిని నారదుడు కూడా చెప్పాడు. This is also said by Narada. మత్తో భవతి, ఆత్మో భవతి, ఆత్మారామో భవతి, తప్తో భవతి, నయో భవతి, ఆనందో భవతి అని చెప్తూ వచ్చాడు. ఇట్టి మధురత్వాన్ని గోలినటువంటి మానవుడుకు తాదాత్మ భావంలో మునిగి ఆ మాధుర్యాన్ని అనుభవించి ఆ మకరందాన్ని గోలి తాను మాధవత్వాన్ని పొందగలుగుతున్నాడు. Man who drinks in this nectar of divinity identifies himself with God and enjoys the blissful state thereafter. దేహము కేవలము పాంచభౌతికమైనటువంటి యొక్క తత్వమును తెలుసుకునే నిమిత్తం కాదు. Not merely to know the temporary nature of the body alone. శరీర మాధ్యం ఖలు ధర్మ సాధకం. Body is gifted to perform sacred actions. మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి. We have to discharge your duties. కర్మల యందు ఫలితాన్ని త్యజించాలి. We have to sacrifice the rewards of the fruits of భోగములకు action. దూరము, త్యాగములకు సమీపము కావాలి. We have to be so close to the principle of Tyaga, అట్టి sacrifice. త్యాగ స్వరూపుడే భగవంతుడు. God is a very అట్టి embodiment of త్యాగమయుడే sacrifice. భగవంతుడు. God is sacrifice. అట్టి త్యాగానందమే భగవంతుని యొక్క ఆనందము. And the bliss that you get out of this Tyaga sacrifice is కనుకనే divine Himself. భగవంతుని యొక్క ఆనందమును అనుభవించగలిగిన వారు నిజమైనటువంటి యొక్క దేహాభిమానమును త్యజించి ఆత్మాభిమానము అభివృంచి ఈ యొక్క ఆనందమును అనుభవించడానికి ప్రయత్నించాలి. Those who want to enjoy the blissful state of God must give up the body attachment and turn inward to the spirit or the కాలం self. అంతైకుడును దేహం పైనే మనం ఇమిడ్చకూడదు. We should not spend all the time taking care of the body. దేహమునకు కొంత అవకాశం అందించాలి. We do need to spend some time with దేహాన్ని the కూడా body. సంరక్షించుకోవాలి. We have to safeguard our body. దేనికోసము? What for? దైవార్పిత నిమిత్తమై ఈ దేహం మనకు అత్యవసరము. So as to serve God, the body is important. కనుక దైవార్పితం ఏమి చేయాలి? What is that is to be sacrificed, surrendered? పరిపూర్ణమైనటువంటి ప్రేమను మాత్రం దైవానికి అర్పించాలి. The total love has to be surrendered to God. ఈ ప్రేమ ఎక్కడి నుంచి పుట్టింది? Where is this love born? దైవమే దైవత్తుని యొక్క ప్రేమ. God is love. కనుక ఈ ప్రేమలోనే మనం జీవించాలి, నివసించాలి. We have to live and continue to live in this love. జలమునందే పుట్టి జలమునందే పెరిగి జలములోనే అనుభవించటం ఈ యొక్క జలం యొక్క సత్యం.
You know that. You find the bubbles that born out of water, they sustain and return back to the అదే water. విధంగానే మానవుడు ఆనందం నుండే పుట్టి ఆనందం నుండే జీవించి ఆనందం నుండే అంత్యం కావాలి. So man has come out of this bliss, sustains his life in bliss, and goes back to the state of bliss. కనుక దేహం ఏనాటికైనా కూడా అనిత్యమైనటువంటిది. Body is temporary at any point of time. ఈ అనిత్యమైన దేహ నిమిత్తమే మనము కాలమును కర్మను కాయమును కూడాను అర్పితం గావించకూడదు. We should not waste our time and the body only for this temporary period. మనకు కావలసినటువంటిది నిజమైనటువంటి గుణం కావాలి. What we need is the virtue, the character. ఈనాటి విద్యలందు బలము, త్యాగము, కౌలికము, కలిమి, చెలిమి సంపాదించుకుంటకై తగిన ప్రయత్నం చేస్తున్నారు. In the modern education, we try to acquire the physical strength, the friendship, the contact. కలిమి, బలిమి, చెలిమి కాదు ప్రధానము. గుణము చాలా అవసరము. It's not the friendship, the association, and the గుణము physical strength లేనిటువంటి that వాడు matter. ఎన్ని కలిమిని సంపాదించినప్పటికీ వ్యర్థమే. One without a character, no matter whatever physical strength he has, it is useless. కలిమి పోయినా కూడాను పర్వాలేదు, చెలిమి పోయినా కూడాను పర్వాలేదు, గుణమును మాత్రం పోషించుకోవాలి. Doesn't matter, the friendship is lost. The ప్రాచీన wealth is కాలం lost. నందు భారతీయులు Give up the character. అనేక విధమైన సాధనలు చేసి ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్ అన్నారు. In ancient days, Bharatiya said, if wealth is lost, nothing is lost. ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్ అన్నారు. They also said, if health is lost, something is lost. ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అన్నారు. They said, if character is lost, everything is lost. కానీ కలియుగ ప్రభావం చేత ఈనాడు క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్. The effect of the Kali is such that we say that if character is lost, nothing is lost. వెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్. If wealth is lost, something is lost. హెల్త్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. If health is lost, everything is lost. That's ఇది the maxim. ఈనాటి రివర్స్ యొక్క ప్రయాణము. This is our travel in the reverse way. ఇది కాదు మన యొక్క ప్రయాణము. This is not our path of travel. క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. It should be this way. Character is lost, everything is గుణమే lost. లేనటువంటి వానికి స్థలమే లేదు జగత్తులో. In this world, a person without character has no place. కనుక మన యందు ఈ గుణమును మాత్రం పోషించుకోవడానికి తగిన కృషి చేయాలి. We should make every effort to sustain, to develop character. ఇట్టి పవిత్రమైనటువంటి గుణపోషణ నిమిత్తమై కృష్ణుడు అనేక రకములైనటువంటి యొక్క ప్రబోధనలు కలుపుతూ జగత్తునకు చాటి తన తత్వాన్ని తాను అనుభవింపజేసి ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చాడు. In order to foster, develop this sacred love, Krishna propagated and he taught through various of his teachings his own nature, the divine principle. వర్షమును భరించుకోలేక గోకుల వాసులందరూ కూడా బాధపడుతుండగా గోవర్ధనగిరి ఎత్తడానికి వెళ్ళాడు కృష్ణుడు. Krishna went there to lift up the mountain Govardhanagiri as people could not bear the torrential rain. మానవులకు కాలు మొదలుకుని తల వరకు కూడా సందేహములే. Man is full of doubt from ఆపాద top to మస్తకం toe. వరకు కూడాను అనుమానాల చేత కూడి ఉంటుంటాడు మానవుడు. Man is full of doubt from top to toe. రండి ఈ పర్వతం కింద కూర్చోండి మిమ్మల్ని సంరక్షిస్తానని చెప్తూ ఉండినప్పటికీ కూడాను ప్రజలందరూ కూడాను బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు ఈతండు మోయంగా జాలడా అనుమానిస్తున్నారు. బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు ఈతండు మోయంగా జాలడా. When Krishna said, come along and stand under this mountain, but people started doubting him. Here is a boy, he is a mighty mountain, and can he lift it up? Is ఈ it possible? విధమైనటువంటి యొక్క దేహ ప్రమాణమును ఆధారం చేసుకొని బల ప్రమాణమును విచారించేటువంటి వారు మానవులు. Those that go by the physical frame and the physical strength దేహ are ప్రమాణమును human లెక్క beings. చేయక గుణ ప్రమాణమునే లక్ష్యం అందించుకునేటువంటిది దైవత్వం. It is divinity that goes by the character and not the physical strength. భగవంతుని యొక్క ప్రేమకు లోక మానవుల యొక్క ప్రేమకు ఉండినటువంటి యొక్క వ్యత్యాసాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి. We have to make an attempt to know the difference between God's love and the human love. ఈనాటి మానవుడు ప్రేమను అందుకొనుటకై అనేక విధమైనటువంటి యొక్క ప్రయత్నం చేస్తుంటాడు. Man wants to be loved by everybody from every quarter.
మానవుడు ఒక అనవరతం కూడా అందుకునే దాంట్లోనే సిద్ధంగా ఉంటాడు. Man is prepared to receive, accept all the time. కానీ భగవంతుని ప్రేమ అతిది కాదు. But the divine love is not of that type. ఇచ్చేటువంటిదే భగవంతుని ప్రేమ. God's love gives and gives. పుచ్చుకునేటువంటిది కాదు. It never accepts. పుచ్చుకునేటువంటి హస్తము కేవలం కింద ఉంటుంటాయి. The one that receives will have the hand ఇచ్చుకునే down. హస్తము పైన ఉంటుంటాయి. The hand of the giver will be on the top. కాబట్టి భగవంతుడు ఎప్పుడు కూడా ఉన్నత స్థాయిలో ఉండినటువంటి వాడే కానీ అదో స్థాయిలో జీవించేటువంటి వాడు కాదు. God is always on the top. He will never be low at any time. ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా, ఏది జరిగినా అన్నింటి ఎందుకు స్వార్థరహితమైనటువంటి కర్మలే ఆచరిస్తుంటాడు భగవంతుడు. Whatever he says, whatever he does, whatever thing he suggests, ఎక్కడ he is వెతికినప్పుడు absolutely భగవంతుడు selfless. స్వార్థమే లేదు, There is no trace of selfishness in God. స్వప్రయోజనమే లేదు. There is no self-interest. మానవుని యందు స్వార్థము స్వప్రయోజనమే యావత్ జీవితముగా భావిస్తున్నారు. Man considers the human life that revolves around selfishness and self-interest. కనుకనే ఈనాడు ఈ స్వార్థం అనేటువంటిది ఏనాడు త్యాగం చేస్తామో ఆనాడే మనకు పరార్థం అనేటువంటిది కూడా ప్రత్యక్షమవుతుంది. That day when we sacrifice this selfishness, we'll be spiritual. ఏమిటి ఈ స్వార్థం? What is this selfishness? స్వార్థం అంటే ఏమిటి? What do you mean by దీని selfishness? ఫలితం ఏమిటి? What is the result? దీని గమ్యం ఏమిటి? What is its goal? దీని ఆనందం ఏమిటి? What is happiness that దీనికి lies? గమ్యమే లేదు, It has no goal దీనికి either. ఆనందమే లేదు. No happiness. కానీ కేవలం ఒక విధమైన భ్రమ చేత మానవుడు ఈ యొక్క దీంట్లో చిక్కిపోతున్నాడు. It's only his imagination, illusion that makes him identify the body selfishness. ఈ దేహం చేత కలిగేటువంటి సమస్త కర్మలు కూడాను అశాంతి కాని శాంతి కాని ఫలితం కాని నష్టం కాని అన్ని కూడాను అస్థిరంగా కదిలిపోయేటువంటివి. All the physical activity confers the peace, temporary or permanent, or profit or loss, as the case may be. ఇవన్నీ కూడాను క్షణికమైనటువంటివే. They're all momentary. ఇలాంటి దీనికోసమై మనం శాశ్వతమైన ఆనందాన్ని ఎందుకోసం మనం పోగొట్టుకుంటున్నాం? Why should we lose that permanent blissful state? అది శాశ్వత ఆనందం అనేటువంటిది తెలియకపోవటం చేతనే మనం ఈ విధమైనటువంటి పాటు పడుతున్నాం. Because we don't know that's permanent, immortal, eternal bliss. So we struggle for this temporary peace. కనుకనే శాశ్వతమైన సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు ఈ అశాశ్వతాన్ని మనం లెక్కనే చేయం. When once we know the permanent truth, we will not be mindful of this fleeting ప్రతి joy. పనికి ఎందుకును ఇది సత్యాన్ని మనం విచారణ చేయాలి. In every activity, we have to inquire principle of truth. ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి నిరంతరము ఆనందంతోనే జీవిస్తుంటాడు. The one who recognizes this truth will always be in bliss. ప్రేమనే దీని సత్యము, Love is truth. ప్రేమనే దీని జీవితము, And life ప్రేమనే దీని గమ్యం. and love is the goal. Love is objective. ప్రేమకు ప్రేమ తప్ప అన్య పదార్థం దీనికి సాటి రావు. Love equals none, the one without the second. కనుకనే ప్రేమకు సాటి ప్రేమనే. Love equals love alone. ఇలాంటి ప్రేమ చేతనే మనము ప్రేమస్వరూపుని పొందడానికి ప్రయత్నించాలి. Through the path of love, you can reach the embodiment of love, God Himself. కానీ లౌకికమైన ప్రేమ కాదు, It's not physical love, భౌతికమైన ప్రేమ కాదు, not worldly love. లే కేవలము ప్రాకృతమైన ప్రేమ కాదు, It's not anything ఇది physical. ప్రవృత్తి ప్రేమ కాదు, It's not ఇది external. నిత్య సత్యమైనటువంటి యొక్క నివృత్తి ప్రేమనే దైవం యొక్క ప్రేమ. It is internal, inner, latent love. ద్వేషంతోనైనా ప్రేమతోనైనా కష్టంతోనైనా బాధల చేతనైనా భగవంతుని ఏ విధంగానైనా కూడాను దూషణతోనైనా కూడాను భగవంతుని ప్రేమను పొందవచ్చు. In either way, either by criticism or elation or praise, profit or loss, in any way or other, you can certainly reach నిండు God. సభ లోపల In the open court, శిశుపాలుడు Shishupala కృష్ణుని అనేక విధములుగా కూడాను దూషిస్తూ వచ్చాడు. criticized Krishna in every way. వినరాని మాటలన్నీ కూడాను వినిపించాడు. He spoke those words that we can't hear also. ఆ సభలోనే ఉండినటువంటి ధర్మజుడు దాన్ని భరించుకోలేకపోయాడు. Dharmaja could not bear all this going on. కృంగిపోయాడు, కృషించిపోయాడు. He was totally depressed, frustrated listening to these ఏ విధమైనటువంటి accusations. యొక్క తలంపులు లేనటువంటి ఒక స్థితిలో నిలిచిపోయాడు. He could not think of anything else because of this situation. ఈ దూషణలు వింటూ ఉండగానే ఆ శిశుపాలుని యొక్క ప్రాణం వచ్చి భగవంతునిలో చేరిపోయింది. As he was listening to this uncharitable criticism, he could find the life ఇది of మరింత తుఫాను వలె Shishupala merging in అతనికి God. ఇది మరింత చాలా ఒక అసంతృప్తి అయినటువంటి కార్యంగా నెరవేరింది. This situation made him much more dissatisfied. ఇన్ని విధములుగా దూషించినటువంటి దుర్మార్గుని యొక్క ప్రేమ
ఇది భగవంతుని దూషించినటువంటి వానికి ప్రేమ ఈ విధంగా అర్థమవుతుందా అని సందేహిస్తూ వచ్చాడు. He started doubting this. Is this the sort of love of a wretched fellow that merges in the divine? Does it happen so? ధర్మజుడు అగ్రతాంబూలం ఇస్తున్నాడు కృష్ణునకు. And Dharmaja was offering the first respects to Krishna. Tambulam. ఇంతమంది మహర్షులుండగా ఈ యొక్క గొల్ల పిల్లవాడిగా నీవు తాంబూలం అందించటం అని చాలా విమర్శించాడు. He went on criticizing, what is it that you pay your first respects to this cowherd boy in the midst of sages and saints? ఈ విమర్శించేటప్పటికి భరించుకొనలేక ప్రక్కన ఉన్న నారదుని ప్రశ్నించాడు ధర్మజుడు. Dharmaja questioned Narada, who was sitting by his side. నారద, Narada, ఈ దూషణల యొక్క అంతరార్థము, ఈ ఐక్యత యొక్క అంతరార్థమును గురించి నాకు కొంత బోధించుము అని చెప్పాడు. Narada, teach me the significance of all this false accusation and the merger later. రాజభూషణ, ఈశనభూషణ తిరస్కారములన్నీ కూడాను దేహమునికే కాని ఆత్మకు కాదు. Criticism or the praise relate to the body, nothing to the spirit. ఈ శిశుపాలుడు కూడాను ప్రేమ చేతనే దూషిస్తున్నాడు కానీ దేశం చేత కాదు. Shishupala went on accusing out of love only. ఎంత త్వరగా దూషిస్తే అంత త్వరగా జీవుని పోయి పొందుకు చేరుతాడు. The moment he puts an end to his life, అతని శాపం merging ఆరిగా God, ఉంటుండాలి. then he would be free from the curse. కనుకనే అతన్ని అనేక రకములుగా కూడాను దూషిస్తూ వచ్చాడు కృష్ణుణ్ణి. So he went on accusing Krishna in all possible ways. ఈ యొక్క అంతరార్థమును ఐక్యతకే మూల కారణం అన్నాడు. The main reason is to merge in God. ప్రేమ చేత భగవంతుని దూషించినప్పుడును దోషము లేదు. There is no mistake if you criticize God ఆ out of దోషణ love. కూడాను ఒక భూషణే. Even this criticism is ఈ a kind of తిరస్కారం pride. కూడాను ఒక భూషణే. This rejection, ఈ పురస్కారం denial కూడాను is ఒక praise. భూషణే. And in this denial is a praise. ఇలాంటి ప్రేమతత్వాన్ని ఆనాడు భగవంతుడు అందిస్తూ వచ్చాడు. This was the lesson teaching of love by God then in those times. కంసుడు Kamsa, ఈ కృష్ణుడి చేత తన ప్రాణం కోల్పోతాడని విని ఏ విధంగానైనా కూడాను బలరామకృష్ణుడు హతమార్చాలి అనేటువంటి సంకల్పం చేత తాను కూడాను దూషిస్తూ వచ్చాడు. Kamsa, having come to know that he will die in the hands of Krishna, decided to kill Krishna and Balarama. అక్రూరుని పంపించాడు. He sent Akrura. అక్రూరా, నీవు కృష్ణునికి మహా స్నేహితుడవు. You are a very good friend of Krishna. నీవు కృష్ణుడి పైన పరమ భక్తుడవు. You are an ardent devotee. నీవు వెళ్ళిన తప్పక కృష్ణ బలరామకృష్ణుడు రాగలరు. The moment you go, Balarama and Krishna. నీవు తప్పక వెళ్ళాలి అని శాసించాడు. He commanded him to go. రాజాజ్ఞను తిరస్కరించుకోలేక అక్రూరుడు బయలుదేరాడు. He could not disobey the command of the king, so Akrura went. యశోదానందనులకు యశోద వీరికి బోధించి, అమ్మా ఈ కంసుడు చేసేటువంటి ఈ యాగమునకు చూడటానికి తీసుకుని పోతున్నానన్నాడు. Akrura explained clearly to Yashoda and Nanda, telling that Kamsa was conducting a sacred ritual yaga so that the Krishna and Balarama would attend. మీరు అంగీకరించక తప్పదు అన్నాడు. He said, you must necessarily కానీ accept that invitation. యశోదానందులకు ఏమాత్రం కూడాను ఇష్టం లేదు. Yashoda and Nanda, they were not in ఈ favor. విషయాన్ని గుర్తించినటువంటి గోపికలు నందుని ఇంటి నుండి చేరిపోయారు. Gopikas, having heard of this, they went to the బలరామకృష్ణుడు అక్కడ పోవడానికే వీలు కాదు. They said it's not possible for మా Balarama. ప్రాణస్వరూపుడు, They are our మా life. జీవస్వరూపుడు, They are మా our life. సర్వస్వరూపుడు కృష్ణుడు. Krishna is our life. He's అతన్ని everything వదిలి for ఒక us. క్షణమైనా మేము ఉండలేము. We cannot live parting his మొదలుకు company. పోవడానికి వీలు కాదు It's not possible for him అని to go to అనేక Mathura. విధములుగా కూడాను ఆటంకాలు చెప్తూ వచ్చారు. They raised objections in several ways. లీలా మానస విగ్రహుడు కృష్ణుడు. Krishna is the very form of mystery and wonder. ఈ గోపికలకు జవాబులు ఏమాత్రం కూడా అంగీకరించరు. He didn't respond to these words of Gopikas. రథంలో కూర్చున్నాడు. He sat in the chariot. గోపికలకు ఈ రథం కనిపించుకోకుండా చేశాడు. He saw to it that Gopikas will not be able to see the chariot. అనగా తన మాయాశక్తి వల్ల రథమే కనిపించలేదు యశోదానందులకు కానీ గోపికలకు కానీ. Because of this mighty divine power, Yashoda, Nanda and యమునా Gopikas తీరం could పోయేంత not see వరకు the కూడా chariot. రథం కనిపించలేదు. Until he reached the shore of Yamuna, nobody could see the గోపికలు chariot. ఇంకా చేయనది ఏమి లేక బృందావనం వెళ్లారు. As Gopikas were helpless, they returned to యద్భావం Vrindavan. తద్భవతి అని తమ యొక్క ప్రేమ ఎటువంటిదో అలాంటి ప్రేమనే సర్వులు యందు ఉంటున్నదనేటువంటి యొక్క భావము గోపికల యందు పవిత్రమైనటువంటి ప్రేమ. As is the feeling, so is the result.
Gopikas had that intense love and they could see this love pervading all over. నోరు లేనటువంటి యొక్క వృక్షములను, Trees, కన్నులు లేనటువంటి యొక్క ఫలవతములను అన్నిటిని కూడా పలుకరిస్తూ పోతున్నారు వీళ్ళు. Gopikas went on questioning the trees that cannot see and that cannot speak. జవాబు చెప్పడానికి నోరు లేదు, They have no tongue to respond or speak. చూడడానికి కన్నులు లేవు. They have no eyes to see. అలాంటి పూల పదలంతా కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు ఈ గోపికలు. Gopikas went on questioning the creepers and the flowers. పువ్వులను కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు. They started questioning flowers too. ఏమని ప్రశ్నిస్తూ వస్తున్నారు? What is that they were asking for? నల్లని వాడు, The dark complexioned one, పద్మనయనంబులవాడు, whose eyes are like that of a lotus flower, కృపారసంబుపై చల్లెడివాడు, the one who showers compassion, పరితప్పిత పింఛమువాడు, the one who has got the peacock feather, మా సర్వము దోచుకపోయే he has captured, ఓ మల్లియలారా, O jasmine flowers, మీ పొదల చాటున లేడు కదమ్మ చెప్పరే. O jasmine flowers, why don't you tell us? By mistake has Krishna hidden మా in సర్వమును your worship. దోచుకుపోయాడు. In fact, he has captured everything that belongs అతను మీ to us. పొదల చాటున ఏమైనా ఉన్నాడా Has he hidden there? చెప్పండి in అని his bushes? ప్రశ్నిస్తూ పోయారు. And they went on అనగా questioning. అది కూడా ప్రేమ యొక్క లక్షణమే. That's also the quality of love. ఒకవైపున కంసుడు తీసుకుని పోయేటువంటిది కూడా ప్రేమ యొక్క లక్షణమే. Kamsa has driven him out of the place. ఎడబాటును భరించుకునలేక బాధపడేటువంటిది ప్రేమ యొక్క లక్షణమే. The sadness because of separation is also due to love. కృష్ణుని వధించాలని చెప్పి ప్రేమించేటువంటి కూడా ప్రేమ యొక్క లక్షణమే. That intense love for Krishna to get him to అన్ని marry him is ప్రేమతో love. కూడినటువంటివి. It's all love alone. ఈ ప్రేమకు ఒక విధమైనటువంటి కారణములే లేవు. It has no reason. కనుక ప్రేమకు ప్రేమనే కారణము. Love is the basis for love. ఈ ప్రేమ చేతనే మనము భగవంతుని పొందాలి. Through love we should attain God. ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఇవి మనకు తాత్కాలిక తృప్తిని మాత్రమే అందిస్తున్నాయి, కానీ శాశ్వతమైన ఆనందాన్ని చేకూర్చవు. Spiritual pursuits give us temporary joy, but not eternal happiness. ఈ విధమైన యొక్క ప్రేమ తత్వం చేతనే భగవంతుని ప్రేమ స్వరూపుని పొందాలి. Through the principle of love and its practice, we should realize the embodiment of love, God. ఈ ప్రేమ ఎక్కడ ఉన్నది? Where is this love? మన యందే ఉంటున్నది. The love is within us. మన యందు ఉన్నదంతా ప్రేమనే. What is that is in ఆ us? ప్రేమను అనేక మార్గంలో మనము ప్రసరింప చేస్తున్నాము. We divert this love in different directions. అనేక విధమైనటువంటి యొక్క వాంఛల చేత ఈ ప్రేమను వినియోగిస్తున్నాము. In fact, we make use of this love. to వాంఛలు fulfill వేరే desire. కాని, మార్గములు వేరే కాని, ప్రేమ ఒక్కటే. Paths are many, love is one. అనేక తీపులు చేస్తుంటాం మనం. We have many sweets. మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, ఖీర్ ఇవన్నీ చేస్తుంటాం. We have variety of sweets. అన్నింటి యందు ఉండినటువంటిది చక్కెర ఒక్కటే. Same sugar is present in all of these sweets. ఆ దివ్యత్వమైనటువంటి ప్రేమనే సర్వులు ఎందుకు దాగి ఉంటున్నది. The divine love is inherent, immanent in everybody. కనుక ఈ ప్రేమ లేని యొక్క హృదయమే జగత్తులో కానరాదు. There is no human heart where there is no love. కనుక సర్వులు ఎందు ఉండినటువంటి ప్రేమతత్వాన్ని మనం ప్రత్యక్షంగా గావించుకోవాలి. In fact, we should visualize the love present in everybody. ఈ యొక్క మార్గాన్ని బోధించే నిమిత్తమై కృష్ణుడు అవతరించాడు. To teach this path of love, Krishna has అదే చెప్పాడు. incarnated. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతు భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఈ యొక్క అధర్మమంతా పెరిగిపోవడం చేత, ప్రేమరహితుడైనటువంటి యొక్క వారి హృదయం చేత ఈ జగత్తంతకును అనేక విధములుగా కంపించిపోతుంటున్నాడు. ఈ ప్రేమను నాటి, ప్రేమను అభివృద్ధి పరిచి, ప్రేమను ప్రకటింపచేసి, ప్రేమను అనుభవింపచేయడానికి వస్తున్నాను. Because of unrighteousness and people bereft of love, the hearts are barren. In order to sow the seeds of love, in order to propagate principle of love, God incarnated. మానవుని యందు ఉన్నటువంటి ప్రేమను అభివృద్ధి పరిచేది. The main mission of God is to develop the principle ఆ of love ప్రేమ in మాధుర్యాన్ని mankind. వారికి చవి చూపించేది. In order to make us taste this ఆ sweetness of ప్రేమ love, మాధుర్యం చేత వారిని ఉన్మత్తులు గావించేటువంటిది. we should forget ourselves enjoying the ఉన్మత్తులే sweetness కాదు, of మత్తులు love. కూడా గావించేటువంటిది. We should get intoxicated. అప్పుడే జీవన్ ముక్తికి మార్గం కలిగించేటువంటిది. Then we'll find the path of liberation. కనుక సత్ చిత్ ఆనందం అనేటువంటిది సత్ మార్గంలో మనం ప్రయాణం చేయాలి. Therefore, such Chit Ananda we should
follow the సత్య path of మార్గంలో truth. మనం ప్రయాణం చేయాలి. We should tread along the path of పరిపూర్ణ truth. జ్ఞానంలో మనం జీవించాలి. We should have total understanding అప్పుడే of wisdom. పరిపూర్ణ స్వరూపుడైన పరమాత్ముడు మనకు ప్రత్యక్షమవుతుంటాడు. Then we'll enjoy the manifestation of God Himself. దేవుడు ఎక్కడో లేడు. God is not present. దేవుడు అనగా వేరు, దేశమందుడు లేడు. God is దేవుడు అనగా not- తనదు దేహమందే. God is not present in a foreign land. He is present in your body. ఏ దేశముందో దేవుడు లేడు. God is not ప్రతి present. దేహమునందు కూడా దేవుడు ఉన్నాడు. God is present in every body. అట్టి పరమాత్మ తత్వాన్ని మనం ఎందుకు అన్వేషణ చేయాలి? Why should we search for God when He is everywhere? తన యందే ఉండినటువంటి పరతత్వాన్ని మనం బయట ప్రపంచంలో వెతకటం ఎందుకు? When God is within us, why should we search for Him outside? కనుక భగవంతుడే ఆనందమయుడు. God is bliss, అతనే నిత్యానందం, eternal bliss, పరమ సుఖదం, supreme happiness, కేవలం జ్ఞానమూర్తిం, the wisdom, ద్వంద్వాతీతం, non-dual, గగన సదృశం, ethereal, తత్వమస్యాది లక్ష్యం, goal is liberation, ఏకం, one, నిత్యం, eternal, విమలం, pure, అచలం, సర్వదీ సాక్షిభూతం, భావాతీతం, త్రిగుణరహితం. pure, eternal, attributeless, which is motionless, unchangeable, అట్టి ఆనందము unmoving. ప్రతి మానవుని యందు ఉంటున్నది. That eternal bliss is present in everyone. అయితే ఇది ఎప్పుడు మనకు ప్రత్యక్షమవుతుంది? How do you see, visualize? ఒకే జ్యోతి ఉంటున్నది. There's one lamp ఆ here. జ్యోతి పైన ఒక కుండను బోధించాం. You place a pot over that. ఆ పాటుకంతా కూడాను 10 చిల్లులు ఉంటున్నాయి. The pot has 10 holes. ఈ 10 చిల్లుల పైన ఒక దట్టమైనటువంటి ఒక టర్కీ టవల్ కప్పేశాం. Supposing you keep a thick turkey towel on the pot. కానీ లోపల ఉన్నటువంటి జ్యోతి యొక్క వెలుతురు కనిపిస్తున్నది, కానీ ఈ రంధ్రం ద్వారా టవల్ కప్పటం చేత కనిపించడం లేదు. Though there is light out of the lamp, you don't see it because it's covered by the thick మన turkey దేహమే towel. ఒక దట్టమైనటువంటి యొక్క రగ్గు. Our body is a thick rug or blanket. లోపల మన ఆత్మజ్యోతియే అదే భగవద్జ్యోతి. The light of the Spirit is the light of the ఈ divine. దేహమునకు 10 చిల్లులు ఉంటున్నాయి. The body has 10 holes. దీనిపైన భ్రమ అనేటువంటిది మనం కప్పుకున్నాము. We are covered by the blanket of illusion. మొట్టమొదటి తమో గుణమైనటువంటి బ్లాంకెట్ తీసేసేయాలి. First remove the blanket of inertia, tamoguna. అప్పుడు 10 జ్యోతులుగా కనిపిస్తుంటాయి. Then you will see 10 lights. అప్పుడు తిరిగి ఆ కుండను కూడాను, దేహమనేటువంటి ఒక కుండను కూడాను మనం బద్దలు చేయాలి. Break this pot, the body feeling. అప్పుడు ఒకే జ్యోతి కనిపిస్తుంది. Then you find one light. ఏకం సత్ విప్రా బహుదా వదంతి, ఉన్నది ఒక్కటే. That light, the truth is one, only one that exists. ఉన్నది ఒక్కటైనప్పటికీ ఈ ఇంద్రియముల ద్వారా అనేక రూపాలుగా గోచరిస్తూ ఉంటున్నది. Though there is one that exists, because of these senses we find multiplicity. కనుక So, ఏకజ్యోతి అయినటువంటి ఒక దివ్య జ్యోతిని మనము అన్నింటి ఎందుకు మనం ప్రత్యక్షం చేయించుకోవాలి. that single light, the light of the divine, we should be able to see everywhere. అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మనం దర్శించాలి. We should see, experience unity in diversity. ఎన్ని బల్బులు ఉండినప్పటికీ, Though there are many bulbs, ఎన్ని available, రకములైనటువంటి వోల్టేజ్లు ఉండినప్పటికీ, difference in voltage, కానీ కరెంట్ ఒక్కటే. but the current is one. ఒక్కొక్క దేహం కూడా ఒక్కొక్క బల్బు వంటిది. Each body is a bulb. వాళ్ళ శక్తి ఆ యొక్క కెపాసిటీ వంటిది. Your energy is your capacity. The అన్నింటి voltage. ఎందుకు దివ్యమైన ఆత్మతత్వం ఒక్కటిగానే ఉంటుండాలి. There's one divine principle, one and the same. ఇలాంటి ఏకత్వాన్ని మనం దర్శించడానికి తగినటువంటి కృషి చేయాలి. We should find this unity, oneness in every అలాంటిది possible చేయకుండా way. Without this, శ్రవణం, listening, కీర్తనం, singing, విష్ణు స్మరణం, chanting, పాదసేవనం, service, వందనం, salutation, అర్చనం, worship, దాస్యం, servitude, స్నేహం, friendship, ఆత్మ నివేదనం. surrender. ఈ 9 విధమైన మార్గంలో ఏదో ఒక మార్గాన్ని అనుసరిస్తున్నాము. Well, we follow one of these 9 paths of ఇవన్నీ devotion. దేహభ్రాంతి ఉండినంత వరకే మాత్రం ఈ భ్రమలు. All these paths are followed because this body దేహభ్రాంతి feeling. కలవారికి ఈ భ్రాంతులు. They follow these paths that have this body attachment. కానీ దేహభ్రాంతి లేనటువంటి వారికి ఈ సాధనలే అక్కర్లేదు. In fact, those that have no body attachment, they don't need to follow any నేనే path. దైవము, దైవమే నేను అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వాడై అన్ని సాధనలు విరమిస్తాడు. You can give up all spiritual pursuits when you understand that you and God are one. నిజమైనటువంటి ఆత్మతత్వం ఒక్కటే, అదే కాన్షియన్స్. The Atmic principle is one, the conscience. అదే నేను చెప్తుంటాను అప్పుడప్పుడు. That's what Bhagavan యు ఆర్ tells us. నాట్ వన్ పర్సన్ You are not one person, బట్ 3. but 3. ది వన్ యూ థింక్ యు ఆర్ ఫిజికల్ బాడీ, The one you think you are is a physical ది వన్ body. అదర్స్ థింక్ యు ఆర్ మెంటల్ బాడీ, The one others think you are is mental. ది వన్ యూ రియలీ ఆర్ దట్ ఆత్మ.
The one you really are, Atma, the దానిపైన Spirit. మనం లక్ష్యం తీసుకోవాలి. Keep this as your దానినే aim. మనం సాధించాలి. You should achieve it. ఈ దేహాన్ని ఏమాత్రము సాధించలేము. You cannot control this దేశము body. పాంచభౌతికము. The body is దేహము physical, కూలక తప్పడెప్పుడు. bound to die. దేహి నిరామయుండు. Indweller is గడుతింపక permanent. దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు. The indweller has no birth, has no death, no నిజము time. కూడా ఆ దేహియే దేవదేవుడు. Truly speaking, indweller is God himself. చూసారా, మరినపు కొంప, Full of dirt, రోగముల బ్రగ్గెడు సేవక గంప, full of diseases. జాత సంచలనము పొందుదుంప, It perinates. భవసాగర like a మీగలేం కంప, It cannot cross అమ్ముల across బదలపు this. మన మెప్పు దలంప, It's full of bones. నే నిశ్చలమని నమ్మబోకు మనసా హరిపాదములు ఆశ్రయించవి. Oh mind, never think that this body is permanent. Surrender yourself ఇవన్నీ to the కూడా Lord's feet వస్తుంటాయి. of God. They come and కనకనక వస్తు వాహనాదులంతా కూడా పాసింగ్ క్లౌడ్స్, కదిలిపోయే మేఘములే. all comforts and convenience, money, they come and go like passing clouds. ఏది కూడా శాస్త్రమైనటువంటిది కాదు. None of them are మనం permanent. చేసేటువంటి కర్మనే పవిత్రమైనటువంటివి. All our actions should be sacred. కర్మణ్యేవ అధికారస్య అని భగవద్గీతలో చెప్పింది. Gita says you have got right on action. ఎవరు దీంట్లో ప్రధానమైనటువంటి విజయుడు? Who is the one, the కృష్ణుడు victor? ఒకనొక సమయంలో ప్రశ్న వేశాడు, ఎవరు దీంట్లో విజయుడు? Krishna asked this question at one time. Who is the real ఆ victor, the చుట్టూ winner? ఉన్నటువంటి బాలురంతా చెప్పాడు, యుద్ధంలో విజయాన్ని సాధించినటువంటి వాడు విజయుడు అన్నారు. He said the one who conquers, who wins, is the real conqueror. కష్టములు సాధించి దాన్ని ఎదుర్కొనేటువంటి వాడు విజయుడు అన్నాడు. In fact, the one who can face all these problems, difficulties, is దుఃఖములు the ఎదురు true తిరిగి దాన్ని సాధించినటువంటి వాడు విజయుడు అన్నారు. winner. The one who can face ఈ this విధంగా grief, ఒక్కొక్కరు sadness, is ఒక్కొక్క the winner. రకమైనటువంటి యొక్క జవాబు చెప్తూ వచ్చారు. Each one started giving reply in his own way. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ, And Krishna smilingly said, గోపబాలురారా, "O cowherd boy, విజయుడు అంటే ఇది కాదు, ఈ విజయాన్ని తాత్కాలికంగా సాధించినటువంటిది. this sort of win is only temporary నిజమైన accomplishment. విజయం ఏమిటి? What is the true success? ఇంద్రియ నిగ్రహమే నిజమైన విజయము అన్నారు. True success lies in controlling the senses. అప్పుడే నీవు విజయాన్ని సాధించిన వాడు అవుతావు. Then you'll be a true victor. ఇలాంటి ఇంద్రియాలను మనం నిగ్రహించుకోవాలి. One has to control the ఈ senses. ఇంద్రియాలంతా దేహంతో కలిగేటువంటివి. The senses belong to the body. కానీ దేహం పైన కూడా దేహం కూడాను ఒక భగవంతుని యొక్క గృహంగా మనం విశ్వసించాలి. Take this body as the temple of God. ఇంకా దైవకి యొక్క స్వరూపాన్ని ఏ విధంగా వారు వర్ణిస్తూ వచ్చారు? How are they extolling the physical frame of God? ఎవ్వరూ నిన్ను వర్ణించలేరు కృష్ణ. Oh Krishna, none can narrate you, describe నిన్ను you. గనుగొన్నగలమా, Krishna, can we find you anywhere? నిన్ను గనుగొన్నగలమా, Can we find you? అణువు కంటే అతి సూక్ష్మరూపుడవు, ఘనము కంటే అతి గణనీయుడవు. You are smaller than an atom, mightier than the biggest. 84 లక్ష జీవముల In 84 lakhs of species, అలయంబున నడబాయకుందువట, you are always with them. అణువురేను దృఢకాష్టము మొదలు అఖండ రూపుడవై వెలిదువట, నిన్ను గనుగొన్నగలమా. Right from the firewood to the entire cosmos, నిన్ను ఏ you రీతిగా are spread కనుక్కోవాలి? everywhere. How to find you? వీలు కాదు. It's not possible. కాబట్టి నిన్ను ఏ రీతిగా కనుక్కో, ప్రేమ స్వరూపినిగా కనుక్కోవాలి. I have to understand you as the embodiment సత్య of love. స్వరూపినిగా గుర్తించాలి. I have to know that you are the సత్యమును embodiment of truth. ప్రేమను మనం వదలకుండా సాధించాలి. We have to see that we achieve the twin principles of అప్పుడే truth మన and love. సర్వేంద్రియములు కూడా నిగ్రహించిన వారం అవుతాం. Then you will be able to control your senses. కనుక ఇంద్రియం నిగ్రహించమంటే ఏ సాధనలో, ఏ కసరత్తులో, ఏ విధమైన ఎక్సర్సైజ్ లో చేసి ఇంద్రియాన్ని సాధించడానికి వీలు కాదు. Physical exercises will never enable you to have sense control. ఇవన్నీ తాత్కాలికమైనటువంటివి. That was all temporary. కానీ శాశ్వతమైన విజయాన్ని సాధించాలనుకుంటే ప్రేమ చేతనే సాధించాలి. If you want to achieve success సత్యం చేతనే permanently, సాధించాలి. సత్యం వద ధర్మం చర. therefore speak truth and follow dharma. కనుకనే మనం సత్యాన్ని పరికరించుకుంటుంటే, సత్యాన్ని మేలుకొల్పు చేసుకుంటే, సత్యం ద్వారానే మనం సర్వస్వాన్ని పొందగలుగుతాం. When once we speak truth, awaken the truth within us. దీనిని we will be వేదాంతం able నందు to. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్య బోధత అన్నారు. This Vedanta ఓ says, అజ్ఞానంలో నిద్రపోయేటువంటి మానవుడా, లెమ్ము లెమ్ము లెమ్ము. "O ignorant man, sleeping in slumber, get up, arise and awake, stop ప్రజ్ఞానం not. అనే జ్యోతిని వెలిగింపుము. Light that lamp of wisdom నీ అజ్ఞానం దూరం చేసుకోను. and shed this ignorance. దివ్యాత్మను నీవు అనుభవించమని చెప్పు. Experience the divinity." కనుక మనలోనే ఉంటున్నది అజ్ఞానం. That ignorance is also there within. ఈ అజ్ఞానం అనేది ప్రాప్తి వాంఛన చేత కలిగేటువంటిది. This ignorance is due to many desires. కనుక మమేది ఇది సర్వం దుఃఖం. నేను నేను నాది అనుకునేటువంటి పెద్ద దుఃఖము. To consider everything as mine is a cause for misery. నమమేతి ఇదే సుఖం.
నాది కాదు అనుకోవటమే సుఖము. Denial, negation is happiness. ఏది నాది కాదు. Nothing belongs to me. నేనెవరు? Who am I? నేనెవరో నాకే తెలియదు. I don't know who నువ్వు I am. నాదే అని నేను చెప్పగలను. How can I say this ఇది is ఒక mine? భ్రాంతి. It's only imagination. నాది అనేటువంటిది లేదు, నేను అనేటువంటిది లేదు. So nothing like I and mine. Nothing belongs నాది to me. నేను అనేటువంటి అభిమానమే సర్వ దుఃఖమునకు మూల కారణం. The attachment to I and mine is the cause for misery. ఈ రెండింటినీ Untold. మనం దూరం చేసుకోవడానికి ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి. In order to give up these two, I and mine, ఎలాంటి never పరిస్థితులు love. ఎందే కూడాను మనం ప్రేమను వదలకూడదు. Under any circumstances, we should never give up love. ప్రేమ చేతనే మనం ఏ విధమైనటువంటి ఒక దీన్ని కూడా మనం సాధించడానికి వీలవుతుంది. Through love, you can accomplish anything. ఈ ప్రేమ చేతనే మన విశ్వాసం కూడా లభిస్తుంది. And out of this love, you can develop faith. భగవంతుడు ప్రేమ స్వరూపుడే. Because లవ్ you ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. love is God, live in love. ఈ ప్రేమను మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. We should know ఈ about this ప్రేమ love. ఒక భగవంతుని దగ్గర తప్ప అన్యులందు మనకి ఏమాత్రమూ కనిపించదు. Love is God. And we find ఏదో love అంతో there. ఇంతో స్వార్థమైనటువంటి వాటిలో చేరి ఉంటుంటారు. In the human love, there is trace of selfishness. భగవంతుని దగ్గర కించిత్తు కూడా స్వార్థం కనిపించదు. In God, there is no trace of selfishness. కారణం ఏమిటి? Why? నాది నేను అనేటువంటిది లేదు అక్కడ. Because he has no feelings of I and mine. అంతా నేనే. Everything is నాది I. అనేటువంటి రెండో వస్తువు ఉంటే కదా. In fact, there is nothing like the second object to claim as his ఇక్కడ own. ఉన్నది ఒక్కటే. Only one. ఏకం సత్. Truth is one. ఏకం సత్. Truth is one. ఏకం సత్తు. Truth is one. విప్రా బహుదా వదంతి. Scholars refer to it as many. అనేక మంది అనేక రకములుగా చెప్తుంటారు. Many people speak in different ways. ఒక్కటి పెట్టి ఎన్ని సున్నలు చుట్టే కానీ మిలియన్స్ 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 గా మారిపోతుంది. With one over there, add so many zeros and make it to ఒకటే millions. లేకపోతే ఎన్ని సున్నలు చుట్టే కానీ అదంతా జీరోసే. Without this one, any number of zeros are merely ఆ zeros. ఒక్కటే హీరో హీరో హీరో. That one is the hero. హీరో బికమ్స్ జీరో ఇఫ్ యూ ఫర్గెట్ గాడ్ అన్నారు. Hero becomes zero if he forgets God. కనుకనే హీరోను మనం మర్చిపోతే అంతా జీరోలే. If we forget hero, everything becomes zero. కనుక మనం హీరో అనేటువంటి ఒక దైవత్వాన్ని మనం మరచకూడదు. So we should never forget this hero God. ఈ ప్రపంచమునకంతా కూడా అతనే ఆధారము. In fact, God is ఆ the ప్రేమనే primary ఒక principle. మూల కారణము. Love is the main cause. ప్రేమరహిత మరుభూములలో ప్రేమాంకురములు పెంపొంద ప్రేమావేశముతో. In this barren land where there is no love, in order to sow the seeds of love with all the emotions of ప్రేమ love, సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగదే కృష్ణ గానము చేయగదే. in order to see there will be downpour the rain of love, so that the rivers of love would flow continuously in the ప్రేమరహిత Krishna, sing for us. మరుభూములలో మరుభూములవన్నీ It's a barren land. అలాంటి నీటిలో అలాంటి నేలలో మనం ఏ రీతిగా జీవించడానికి వీలవుతుంది? How is it possible to live in this land where there is no love? కనుక ప్రేమాంకురములు పెంపొంద In order to see and to grow the substance of love, ప్రేమావేశముతో with all the feelings and ప్రేమ emotions of సుధా love, వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగదే. for the rain of love and for the rivers of love to flow, oh Krishna, అంతా sing for ప్రేమనే. us. Everything is love. నదులు ప్రేమనే, Rivers of love, వర్షం ప్రేమనే, rain too, భూమి ప్రేమనే, Earth, మొక్కలు ప్రేమనే, trees, ఫలములు ప్రేమనే, fruits, అంతా ప్రేమమే. everything is love only. ఇలాంటి ప్రేమమయమైనటువంటి ఒక మానవ జన్మ మనకు వచ్చి కూడాను మనం ఎందుకు ప్రేమ రహితులై తిరిగిపోతున్నాం? Having taken this human life which is full of love, how is that we have lost it? Why? ఈ ప్రేమను ప్రాకృతమైన దీంట్లో మనం ప్రవేశపెడుతున్నాము. Because we make use of it in the worldly అది sense. ఎప్పుడు నిజమైన ప్రేమగా మారిపోతుంది? When does it become true love in the sense? ఈ దేహం అనేటువంటి ఒక కళేబరాన్ని భగవంతుడికి అర్పితం గావించాలి. We have to offer this body to God. ఇది ఏ నిజమైనటువంటి యొక్క అర్పితము. This is true surrender offering. అనేక మంది అనేక పదార్థములు అర్పితం చేస్తుంటారు. Many people offer many things, కానీ but నిజమైనటువంటి భక్తుడు తన దేహాన్ని అర్పితం చేసుకుంటాడు. a true devotee offers his own body. బలి చక్రవర్తి Emperor Bali, తన దేహాన్ని అర్పితం చేసుకున్నాడు. yes, sacrificed his body. చేసుకునేటప్పటికి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. There manifested God. ఇంకా అతనికి జన్మమే లేకుండా పోయింది. And he didn't have rebirth. కనుక ఈ యొక్క బాండం అనేటువంటి దేహమును భగవంతుడికి అర్పితం గావించుకునే నిమిత్తమై వచ్చినటువంటి వరప్రసాదం పుష్పమనే భావించాలి కానీ వేరొక రూపుగా మనం భావించకూడదు. We should consider this body as a flower which has to be offered to the lotus feet of God. కాన మనం ఈ వచ్చినటువంటి జీవితాన్ని
సాధ్యమైనంత వరకు నువ్వు సత్కర్మల చేతను, సదాకాలం చేతను, సత్ప్రవర్తన చేతను అనుభవింపజేసి దాన్ని కట్టగలపటికి భగవంతునికి అర్పితం చేయాలి. Therefore, the human life which is gifted has to be spent in good practices, good actions that have to offer to పిండార్పణ అనే God. చెప్తూ వచ్చారు. పిండార్పణం అనగా చాలా మంది బ్రాహ్మణులంతా కూడాను పితృపిండాలిష్టమని అనుకుంటున్నారు. అది పిండార్పణం కాదు. పిండమనగా దేహమే. Pindarpana in the usual Brahminical feeling, ఈ it is పిండమనే an obituary దేహంలో life. భగవత్కృతం చేయటమే పిండార్పణ. Pinda is the body which has to be offered to God. దీనినే భగవత్ యొక్క అర్పితం గావించినప్పుడు అది నిజమైనటువంటి యొక్క మోక్షము. This is true offering అది ఏ that gives ముక్తి. us liberation. అప్పుడు ఎప్పుడు దేహాన్ని మోక్షం భగవత్ అర్పితం చేశావో మోహమే ఉండదు. When once the body is offered to God, there is ఎప్పుడు no మోహ attachment. క్షయమే అదే మోక్షము అన్నాడు. When once attachment is gone, that is liberation. మోహం లేదు, No attachment. మోహ క్షయమైపోయింది. Attachment is ఇదే gone. మోక్షము. That is liberation. ఇది ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వ్యక్తులకు ఎంతైనా ఆనందాన్ని అనుభవించవచ్చు. Those that know this truth, experience and conduct themselves, they can అయితే enjoy bliss. అట్టి పవిత్రమైన స్థితికి వచ్చేంత వరకు కూడాను మనం సాధ్యమైనంత దేహాన్ని కాపాడుకోవాలి. Until we reach that sacred, exalted heights, we have to ఈ protect our ప్రకృతిలో body. మనం కొన్ని కార్యములు మనం చేయాలి. We have to discharge our responsibilities here. కర్తవ్యాలు నిర్వర్తించాలి. We have to do our duties. ధర్మాన్ని ఆచరించాలి. We have to practice dharma. సత్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి. We have to develop truth. త్యాగాన్ని మనం పోషించుకోవాలి. And we have to sustain ప్రాచీన sacrifice. కాలం నుండి మన భారతీయులు Since ancient times, Bharatiya, త్యాగానికి పట్టాభిషేకం చేశారు. they have given primordial importance to sacrifice. ధర్మాన్ని Coronated. అందరం ఎక్కించారు. They have given utmost importance to this sacrifice. వైరాగ్యానికి కంకణం కట్టారు. In fact, the renunciation is decorated. సత్యాన్ని స్వాగతం చేశారు. They welcome truth. ఇది భారతీయులు చేసినటువంటి పని. This is the mission of అనాది Bharatiya. కాలం నుండి భారతీయుల యొక్క హృదయము కరుణతో కలిగినటువంటిది. Since ancient times, the hearts of Bharatiyas అనేక are full పర్యాలు of చెప్పాలి compassion. విద్యార్థులకు. Bhagavan said many times to students, మోక్షముల్లర్ అని అతనికి పేరు వచ్చింది. Max మ్యాక్స్ Muller, ముల్లర్ ని మోక్షముల్లర్ అన్నారు. Max Muller is called Moksha Muller, విదేశీయుడు. a foreigner. అతనికి భారతదేశం నందు ఉన్నటువంటి విశ్వాసం ఇంత అంతా అని చెప్పడానికి వీలు కానటువంటిది. His love for Bharat is beyond all estimate. కట్టగడపటి స్థితి లోపల తాను భారతదేశంకి వచ్చి శరీరాన్ని వదలాలని సంకల్పించుకున్నాడు. He wanted to die here in this sacred land. కారణం ఎందుకోసం? Why? అనేక మంది మిత్రులంతా ప్రశ్నించారు, Many friends asked, భారతదేశంలో ఏమిటి ఉండాలి అని. what is there in Bharat? అప్పుడు తాను చెప్పాడు, He started telling, భారతదేశం గాలి లోపల సత్యం ఉంటుండాలి, in Bharat the air has got truth. పాద ధూళి లోపల ధర్మం ఉంటుండాలి, There is dharma in the dust of the feet. మట్టి లోపల ప్రేమ ఉంటుండాలి, There is love in the sands of Bharat. గంగ లోపల త్యాగం ఉంటుండాలి. There in Ganges there is sacrifice. ఇలాంటి పవిత్రమైనటువంటి భారతదేశంలో నేను ఇంకా ఎక్కడికి పోవాలి? I cannot leave that sacred land. ఇలాంటి పవిత్రమైనటువంటి దేశం మరొకటి లేదు. There is no other country as అప్పుడు అతను sacred as this సంస్కృతం Bharat. తెలిసినటువంటి వాడు కనుకనే ఎంటున్న భారతే తన్న భారత, భారతంతో దేశంలో లేనటువంటిది ఏ దేశంలోనా లేదు అన్నాడు. That which is not present in Bharat is not present anywhere. all ఎన్న over the world. భారతే తన్న భారత అన్నాడు. What is not here is not present anywhere. కనుక అలాంటి భారతదేశంలో మనం పుట్టి And been భారతీయులు born, మనం అనిపించుకొని And been భారతదేశం born యొక్క here. వ్యత్యాసాన్ని మనము గుర్తించుకోలేకపోతున్నాం. and been born here in this Bharat, and been called Bharatiyas, we are not ఈ able to know the భారతదేశం యొక్క nature. పవిత్రమైన చరిత్రను మనం గుర్తించుకోవాలంటే చాలా మనము పాటుపడాలి. We have to work so as to know the sanctity, the ఆనాటి మన sacredness of this ప్రాచీనులు land. అందరూ కూడాను అనేక విధములుగా సాధన చేశారు. All ancients did practice the ఆనాడు వారు spiritual. సాధించి అందించినటువంటి సుధా నిధియే ఈనాటి ప్రేమ భక్తి అనేటువంటి యొక్క వెన్న. Therefore, what they accomplished and passed on to the successive generations is this nectar of love. కానీ ఈ లవ్ ఎక్కడో ఉంటుంటాది. This love is somewhere else. అందుకోసమని గోపికలకు చెప్పింది యశోద, So Yashoda told Gopika, కృష్ణ Krishna, పెట్టినది తినవు, you don't eat what is served. నే పెట్టినది తినవు, You don't eat what I serve. గొల్లల పుట్టలకు పోయి వెన్న గుట్టుగా లో గుట్టున తినిదవు, You visit the neighborhood and eat the butter secretly. నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ, I have got all problems with you. నోరంత వెన్న వాసన, I smell the butter. ఊరంతయో ఆగడంబు, They're full of problems ఒకటే with it. రద్దులు.
All problems everywhere. గోరంత లేవు బాలా Oh boy, you're a tiny thought. గారాబము మాను ఇంకా You are pampered so much. Give up ఇంత that. చిన్న పిల్లవాడు ఇంత Tiny- ఊరంతా రద్దు చేస్తున్నావు కృష్ణ. Tiny thought. You bring so many problems. మన ఇంటిలో లేదా వెన్న, Don't we have butter? కావలసినంత వెన్న ఉంటుండాలి. Very long. ఎందుకు నీవు తినకూడదు? Why don't you eat? ఎందుకు ఇల్లు ఇతరుల ఇంటికంతా పోయి నువ్వు దొంగతనంగా చేసుకోవాలి? Why do you go around the neighborhood and eat butter secretly? అప్పుడు చెప్తాడు కృష్ణుడు, Then Krishna starts telling, అమ్మా Mother, ఇంటి వెన్న బయట వెన్న అనేటువంటి వెన్నకు భేదం లేదు. butter has no difference with the residential and the వారి neighborhood. హృదయమే పవిత్రమైనటువంటి వెన్న, The heart symbolizes అతి it. మధురమైనటువంటి వెన్న, So sweet. అది చాలా సాఫ్ట్ అనగా మెత్తని వెన్న. It is so soft. కానీ నీకు పుత్రవాత్సల్యం అనేటువంటి దాంట్లో కఠినంగా ఉంటున్నది నీ వెన్న అన్నాడు. Because of affection towards the son, your butter is rather hard. ఎందుకంటే పుత్రవాత్సల్యం ఉంటుండాలి. Because there is attachment. గోపికలకు ఎట్టి వాత్సల్యము లేదు, Gopikas have no trace of ప్రేమకు attachment. వాత్సల్యమే లేదు, అది మధురమైనటువంటిది. Love is beyond attachment, is fully nectarized. కనుక మధురమైనటువంటి యొక్క వారి హృదయములు పవిత్రమైనటువంటివిగా, అతి రుచిమైనటువంటివిగా, అతని మెత్తమైనటువంటివిగా ఉంటున్నాయి. So their hearts are so tasteful, so sweet, so tender and delicate. అదే ఒకనాడు బలరామకృష్ణుడికి కొంతవరకు పోరాటం జరిగి, బలరాముడు కొంతమంది గోప బాలును తీసుకుని వచ్చి యశోద దగ్గరికి వచ్చి కొన్ని తంటాలు చెప్తాడు. Balarama brought along with him few cowherd boys and started complaining to Mother Yashoda. అమ్మా, కృష్ణుడు ఏమి ఇంత ఆకలిగా ఉన్నాడా? Is Krishna so hungry? ఇంటిలో తింటాడు, బయట తింటాడు, ఎక్కడ చూసినా తిండి 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 కృష్ణ తింటూనే ఉంటున్నాడు. Krishna eats at home, eats outside like a glutton. కానీ మట్టి ఎందుకు తినాలి? Why should he eat mud ఈనాడు like మట్టి that? అంతా తిన్నాడు అన్నాడు. Today he started eating all mud. ఈ యశోదకు చాలా కష్టం కలిగింది, కోపము వచ్చింది. Yashoda felt very sad and was చేయి furious. పట్టుకుంది. She caught hold of his Krishna, hand. Krishna, ఎందుకు నీవు మట్టి తినడానికి కారణం ఏమిటి? why do you eat mud like that? నన్ను అడిగితే నేను కావాల్సినంత భోజనం పెట్టలేనా? Won't I serve you food enough? గోపికల ఇంట్లో నీవు కావాల్సినంత వెన్న తింటావు లేదా? Are you not eating enough of ఈ butter in the వెన్నాటను neighborhood? తిని కూడాను, ఇంట్లో భోజనం చేసి కూడాను ఈ మట్టిని తినటంలో నీవు ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అన్నారు. You eat well at home and still eat mud outside. Why do you do that? అప్పుడు చెప్తున్నాడు పాపం. Then Krishna went on telling, తల్లి, Mother, అమ్మా మన్ను తినంగనే శిశువునా ఆకుంటినా వెర్రినా. Mother, to eat that mud, am I a నేనే పిచ్చివాడు కాదు, Am I నేను mad? చిన్న పిల్లవాడు కాదు. I'm not mad. I'm not అనగా mad. ఏమిటి, తాను గొప్పవాడు అనేటువంటి మాటల మధ్యలో వ్యక్తం చేస్తూ వచ్చాడు. Telling that I'm not a child, I'm not a fool, I'm not mad. He ఐదో meant సంవత్సరం in that that is దేవుడు mighty అంటాడు. great one. 5వ సంవత్సరం చైల్డే, At the age of 5 he said, కానీ నేను చైల్డ్ కాదనేటువంటి సత్యాన్ని చక్కగా ప్రత్యక్షం కావించాడు. but he told him directly, నేను that he's not పిచ్చివాడిని a కాదు. child. I'm not mad. నేను గొప్పవాడిని అనేది. I'm great. ఇలాంటివి అనేక రకమైనటువంటి అంతరార్థములు ప్రబోధిస్తూ కూడాను చిన్న వయసు నుండి కూడా పవిత్రమైనటువంటి భావాలతో జగత్తునంతా కూడా చాటుతూ వచ్చాడు. Many inner secrets and significance have been conveyed and publicized to everybody. కనుక కృష్ణుని యొక్క లీలలు కానీ, కృష్ణుని యొక్క చర్యలు కానీ, దైవం యొక్క అంతరార్థములు కానీ ఎవరు కూడా గుర్తించుకోలేరు. Krishna's play, Krishna's actions and miracles, nobody can understand in depth. బాహ్యంగా కొన్ని అర్థములు, అంతరార్థములు మరికొన్ని అర్థములు. They have some external implications and internal interpretations. కనుక ఈ విధమైనటువంటి అంతరార్థాన్ని గుర్తించుకునేటువంటి వ్యక్తులు ఈనాడు కరువైపోయారు. Today, people are very rare who know the inner reality. అందువల్లనే అనేక సందేహాలతో కూలిపోతున్నారు. So people are full of doubts. ఎక్కడ చూసినా కానీ డౌట్స్ కంటితో చూసిన కూడా డౌట్స్ అయిపోతున్నాయి. Everywhere we doubt, even those that we see with the physical యశోద naked eye. తల్లికే డౌట్స్ అంతా వచ్చినాయి. Mother herself doubted. అనేక విధంగా చూచింది, నోరు తెచ్చినప్పుడు When Krishna అన్ని opened his లోకములు mouth, కనిపించాయి. Mother Yashoda saw all the worlds in his mouth. తాను భయపడుతుండాలి. He was afraid. కలయో Is it a dream? వైష్ణవమాయయో Or mystery ఇతర of God? సంకల్పార్థమో సత్యమో తిరుపన్నేరక ఉన్నదానను యశోదాదేవి కాను. నేను యశోద కానేమో, ఎందుకు ఈ విధంగా భ్రమలు వస్తున్నాయి అని ఆ నోటిలో ఉన్నటువంటి 14 లోకంలో చూసి భ్రమించిపోయింది పాపం. Yashoda watching all the 14 worlds in the month of Krishna. She started wondering, is it all true? Am I Yashoda or తన not? కంటితో చూచి కూడా తాను నమ్మలేకపోయింది. Though she saw personally all by herself, దీనికి మూల she కారణం doubted. ఏమిటి? వాత్సల్యమే. What is the main reason? నా It was కుమారుడు, నా attachment. కుమారుడు, నా కుమారుడు.
The attachment that he is her ఈ son. శారీరక సంబంధమైనటువంటి యొక్క అటాచ్మెంటే ఇన్ని సందేహములకు మూల కారణము. It is the physical attachment that the cause for the doubt. ఈ ఆత్మ అటాచ్మెంట్ కావాలి. One should attach to Atma, the ఆత్మ spirit. ఆత్మలో ఏకమైనప్పుడు సర్వము ఏకమైపోతుంది. When Atma merges in Atma, everything becomes unified. అట్టి ఆత్మకు సంబంధమనే ఆధ్యాత్మికము. This Atmic relationship is spirituality. దేహానికి సంబంధమైనటువంటిది భౌతికమే. The body relationship is physical. కనుక ఇలాంటి అనేక సందేహాలంతా కూడాను రూపుమాపి దివ్యత్వాన్ని ప్రచురింపజేసి పవిత్రతను దర్శనం గావింపజేసినటువంటి కృష్ణుడు. Therefore, it was Krishna who clarified all these doubts, demonstrated, manifested the అన్ని divinity to అవతారములు కూడాను everybody. దివ్యమైనటువంటివి అయినప్పటికీ Though all incarnations are divine, నిరంతరం కూడా నవ్వుతూ తన యొక్క జీవితాన్ని అంతా కూడా నవ్వుతూనే దీన్ని అర్పితం గావిస్తూ వచ్చాడు. Krishna spent all his time smiling and ప్రేమ smiling. చేతనే అర్పితం గావించుకుంటూ వచ్చాడు. In fact, he spent all the time ఎలాంటి in love. పరిస్థితిలో కూడా క్రోధం అనేటువంటిదే లేదు. At no point of time was he ever ఎప్పుడు angry. నవ్వు. He was smiling and smiling. ఇది దైవం యొక్క ప్రధానమైనటువంటి లక్షణము. He is the main quality of God. దేనికి కోపం కానీ అసూయ కానీ అహంకారం కానీ ఏమాత్రమూ నిరూపించలేదు. God has no trace of ego or pride or whatsoever. అట్టి పవిత్రమైన గుణములు ఇప్పుడు మాత్రమే కనిపిస్తున్నాయి. That sacred qualities are present right now. ఏ అవతారంలో కూడా కనిపించలేదు. In no incarnation you ever noticed that. కానీ అన్ని అవతారంలో కూడాను ఆయా దివ్యత్వం ఒకటే అయినప్పటికీ కొన్ని పరిస్థితుల ప్రభావాలను పురస్కరించుకొని కొన్ని ప్రవర్తిస్తూ వచ్చాడు. Though the divinity is uniform in all of the incarnations, but he expressed himself in different ways basing on the circumstances. కాన దైవత్వాన్ని మనం హృదయపూర్వకంగా విశ్వసించాలి. So we should develop full faith in God. నిన్ను నీవు ఏ రీతిగా విశ్వసిస్తున్నావో Just as you have faith in ఆ yourself, విధంగా భగవంతుని విశ్వసించాలి. develop faith in God. Faith in yourself and God. Faith in yourself and God. This is the secret of greatness. This is the secret of greatness. ఇది నిన్ను ఏ విధంగా నీవు విశ్వసిస్తున్నావో అటనే భగవంతుని విశ్వసించాలి. Just as you have faith in నీవే yourself, దైవము, faith in God. దైవమే నీవు. You are God, God is you only. ఎందుకు నీ ఆ సందేహానికంటే అవకాశం అందిస్తున్నావు? Why do you scope to, ఈ సందేహం you నిన్ను scope to doubt? దేహాన్ని ధ్వంసం చేస్తుంది. In fact, this doubt will ruin you. కనుక సందేహాన్ని దూరం చేసుకోండి. So give up all this doubt. అనుమానాన్ని నిర్మూలం గావించుకోండి. Dispel all this doubt. ప్రేమతత్వాన్ని పెంచుకోండి. Develop love. సత్య మార్గంలో ప్రవేశించండి. Follow the path of truth. దివ్యమైనటువంటి తత్వాన్ని అనుభవించండి. Experience the divinity. ఇది ఏ నిజమైనటువంటి యొక్క సాధన, ఇది ఏ నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మికము. This is true spiritual path and true spirituality. హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే రామ రామ
హరే కృష్ణ 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 హరే హరే. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల రాధ కృష్ణ జై. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై